ఇప్పుడు మీరేం చేయాలి? ఎంత ఒత్తిడిలోనైనా ఒత్తిడిని గమనించామని గమనించు, లేదా ఒత్తిడిని తెలుసుకున్నామని తెలుగుతానో తెలివిని గమనించు, గుర్తించు. స్వయం బోధ సూచన మీకు ప్రకటిస్తున్నాను, మీకు మీరే ప్రకటించుకుంటున్నారు సహజంగా. అక్కడ గురువు, శిష్యుడు, భగవంతుడు, జీవుడు, పరమాత్మ, జీవుడు ఇప్పుడు సత్య పదాలు లేవు, ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. వ్యక్తంగా చెట్లాకారం ఎంత అవ్యక్తంగా ఉందో, చెట్టు ఏంది విత్తం అవ్యక్తంగా ఉందో, ఈ రెండు భూమి ఏంది ఎలా అవ్యక్తంగా ఉందో, భూపదార్థం మొత్తం కూడా పంచభూతార్థం భూపదార్థం మొత్తం చైతన్యం నందు, తెలివినందు అవ్యక్తంతో ఉండి వ్యక్తం ఇంకా ఉన్నప్పుడు తను విభూతి యోగమైంది. అంటే తానుకు తానే వ్యక్తమయ్యి తన లీల విలాసాలతో నాటక రంగంతో సృష్టితో నేను ఉన్నాననే తెలివి అనుభవంతో మనందరం ఉన్నాం అని గ్రహించి, నువ్వు గ్రహించింది, గుర్తించింది శరీరం మొత్తం జగత్తో సర్వం ఆ తెలివిని అంతే అవ్యక్తంగా ఉండి వ్యక్తంగా నువ్వు ప్రకటించినప్పుడు హాయిగా ఉన్నాను ఉనికితో, ఆనందంగా ఉన్నాను ఉనికితో, సహజంగా చైతన్య తెలుగుతో ఉన్నాను, చిత్త పదార్థంగా, సహజంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా అన్న అవగాహన నువ్వు ఎలా ఉన్నప్పటికీ నిన్ను గుర్తించి గమనించి ఊరకుండవచ్చు అని మాత్రమే నిర్గుణ చైతన్య ప్రతిపాదిస్తూ ఒక సేవాభావంతోనే ఇక్కడ సాంప్రదాయం ఉందా లేదా, ఇది ఇక్కడ సిద్ధాంతమా కాదా అనే వాటితో పోటీలు పెట్టుకోకుండా మీరు అన్ని సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో అలా చేసుకుంటూ ఆహారం అన్నప్రసాదం, ఉండటానికి గూడు, తినడానికి అది ఉండటానికి గూడు, కట్టుకోవటానికి బట్ట, ఆ విధంగా మన గ్రామంలో ఉంటే గ్రామం, పట్టణంలో ఉంటే పట్టణం, సాటివాడితో తల్లి, తండ్రి, గురు, అతిథితో సోదరమార్చన చేస్తూ ఎప్పుడు ఈ దేహం పచ్చనం అవుతుందో దాంతోపాటు అన్నీ ఉంటాయి. అసలు దేహంగా నేను ఉంటే ఇక పచ్చనం అవటం, నేను దేహంగా లేని నాకే స్వచ్ఛంగా ఉన్నాయి, ఉన్న దేహం రాకపోకలు ఉన్నాయి, చావుబట్టుకు వచ్చిపోతున్నాయి, నిద్రాకాలంలో వచ్చేది అని నువ్వే అనుభవంలో గమనించచ్చుగా. ఇది లేదు, ఇది అవును, ఇది అన్నది కూడా అవసరం లేదు, అప్రసక్తం. ఊరక ఉండు.